నమస్తే, నేను మీ శౌర్య. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలలుగన్న అమరావతి నేడు మరలా కూడా పురుడు పోసుకుని ఇప్పుడు చిగురిస్తోంది. అన్ని రకాల అంటే ప్రాజెక్టులు కానీ, నీటికి సంబంధించిన వనరులు కానీ, రైతుల ఆశలు కానీ, ఎకనామికల్గా కానీ, సో ఇవన్నీ కూడాను స్టార్ట్ అయిపోయినాయి. సో బీజం పడింది, మొలకలు వస్తూ ఉన్నాయి. సో ఒక పచ్చని ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ మనం చూడబోతూ ఉన్నాము అని చెప్పేసి అయితే అందరూ కూడా ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నారు దీని గురించే. అలాగే రాజధానికి సంబంధించిన రాజముద్ర కూడా పడింది. సో ఇంకా దీన్ని అసలు ఆపడానికి లేదు, ఏం లేదు, స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అక్కడ అన్ని కూడా. మరి దీనికి సంబంధించి క్లియర్గా మనతో విశ్లేషించడానికి ఈరోజు మనతో పాటు అమరావతి ఉద్యమ నాయకులు చాలా గట్టి పోరాటమే చేశారు, వాళ్ళతో పాటు తోడుండి అలాగే రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఉద్యమాల బాట, పుస్తక రచన, దేవతల అమరావతి అనే పుస్తకాన్ని కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అమరావతి గురించి ఇప్పుడు రాజముద్ర పడింది, మీరు ఏం చెప్తారు? ఎలా ఉంది అక్కడ పరిస్థితి? మీరు గ్రౌండ్ లెవెల్లో ఈ రోజు మార్నింగే వచ్చారు, మీరు ఎలా ఉంది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్? అమరావతిలో గత 4 రోజుల క్రితం వరకు చాలా పెద్ద ఎత్తున టెన్షన్గా ఉంది. ఎప్పుడైతే పార్లమెంట్లో, రాజ్యసభలో, అదేవిధంగా లోక్సభలో ఏకగ్రీవంగా అమరావతి మీద తీర్మానం చేయటం, ఏకైక రాజధాని అని, అదేవిధంగా రాష్ట్రపతి గారు కూడా దాన్ని నోటిఫై చేయటం, ఇవంతా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిజంగా కూడా పండుగ వాతావరణం. ఎందుకంటే మరి ఇండస్ట్రీస్ వచ్చే వ్యక్తులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, మరి రైతులు కానీ, అదేవిధంగా పొలిటికల్ వాతావరణం ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటుందో స్టేట్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అట్లా కాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు దాని మీద రెగ్యులర్గా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో రెగ్యులర్గా అమరావతి మీద విషయం చెమ్మటము, మరి అది రైతులను అవమానిస్తాము, ఆ ఉద్యమాన్ని అవమానిస్తాము, ఇవంతా కూడా ఎవరైనా ఇండస్ట్రీస్ వస్తుంటే వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వటము, మీరు వచ్చి ఇక్కడ ఏమైనా చేస్తే మేము రాగానే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం లేదా పడగొట్టేస్తామని చెప్పేసి బ్లాక్మెయిలింగ్, పొలిటికల్గా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో కొంత డిస్టర్బెన్స్ ఉన్నమాట వాస్తవం. కానీ ఎప్పుడైతే రాష్ట్రపతి దగ్గర నుంచి ఆమోదముద్ర వచ్చిన తర్వాత వాళ్ళ అమరావతిని ఎవ్వరూ కూడా కలిపేటువంటి పరిస్థితి లేదు. హ్యాపీగా అందరూ కూడా పనిచేసుకోవచ్చు. అంతేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి రైతులే కాకుండా 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇవ్వటమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ అమరావతి మరి చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందబోతుంది. అదేవిధంగా పోలవరం కూడా, జీవనాడిగా ఉన్న పోలవరం కూడా పూర్తి అవుతుంది అనేటువంటి దాని మీద చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళా రైతులు ఇవాళ వాళ్ళ యొక్క ఆనందానికి హద్దులు లేవు. అలాగే మనకి ముఖ్యంగా రాయలసీమను తీసుకుంటే బీడుబాడిపోయిన ప్రాంతము, పంటలు లేక మండు టెండలు, సో అక్కడ కూడా జలకళ సంతరించుకుంది హంద్రనేవాతోని. దీని గురించి అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కూటమి ప్రభుత్వం కృష్ణా, గోదావరి ఈ వాటర్ అంతా కూడా స్టేట్ మొత్తం, ఒక రాయలసీమ అని కాకుండా ఇటు కానీ మన శ్రీకాకుళం వరకు కానీ అంతా కూడా వాటర్ అంతా కూడా ఏదైతే వేస్ట్ కాకుండా కొన్ని వేల టీఎంసీలు సముద్రంలో వేస్ట్ కలిసిపోతుంది. మరి అలాంటిది కలవకుండా అందరికీ, రైతులందరికీ, ప్రతి ఒక్కళ్ళకి సాగునీరు కానీ త్రాగునీరు కానీ అందాలనేటువంటి ఉద్దేశంతో ఒక మహాయజ్ఞం చేస్తుంది కూటమి ప్రభుత్వం. డెఫినెట్గా మంచి చేసినప్పుడు డెఫినెట్గా మనం దాన్ని అభినందించాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా తప్పు చేసినప్పుడు దాన్ని మనం డెఫినెట్గా దాన్ని ఖండించాలి. దాన్ని మనం సరి చేసుకుంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ అనేక సమావేశాల్లో కూటమి ప్రభుత్వం ఏదైనా లోటుపాట్లు ఉంటే డెఫినెట్గా మీరు చెప్పండి, మేము వాటిని సరి చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఎటువంటి భేషజాలు పోకుండా వాళ్ళు చాలా స్పష్టంగా చెబుతున్నారు పాజిటివ్ వేలో. మరి అలాంటప్పుడు ప్రభుత్వానికి మనం మద్దతు ఇవ్వాలి. అంతేకాకుండా జరిగే అభివృద్ధి పట్ల ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కానీ, అదేవిధంగా అమిత్ షా గారు కానీ చాలా స్పష్టంగా చాలా పాజిటివ్ వేతో ఆంధ్రప్రదేశ్కి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. వాళ్ళు సహకరించబట్టే వాళ్ళ రాష్ట్రంలో అన్ని ఏ టు జెడ్ ఒకటేనే కాదు ప్రతి రంగం కూడా ముందుకెళ్తుంది. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చూసారు, మీరు నేషనల్లో 24వ స్థాయిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ తీసుకెళ్లి నంబర్ 1 స్థాయికి తీసుకెళ్లారంటే దాని వెనకాల ఎంత కృషి ఉంది అనేది సామాన్య విషయంగా. నిజంగా కూడా ఈ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వీళ్ళందరూ కూడా అట్లా పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి, అంటే ప్రతిపక్షం లేదు ఆంధ్రప్రదేశ్లో, మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇవన్నీ చూసుకుని ముందుకెళ్ళాలి. కానీ ఇంకా దాడులు చేయటము మరి ఇవన్నీ కూడా చేస్తున్నారు. మావిగన్ అని చెప్పేసి చెప్తున్నారు, మావిగన్ ఏదో పారాగన్ ఏదో చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే పిచ్చి మాటలు తప్పితే అంటే ప్రజల్ని పిల్ల చేష్టలు అంటే వాస్తవంగా
ఇవాళ ఉన్న టెక్నాలజీలో పిల్లలు కూడా మాట్లాడతలేదు. ఇప్పుడు 40-50 సంవత్సరాల క్రితం పిల్లలు ఏదో మాట్లాడవచ్చు. ఇవాళ ఉన్న టెక్నాలజీలో పిల్లలు కూడా వాళ్ళ ప్రపంచాన్ని చూస్తున్నారు. ఇంకా మనం ఆ పిల్లల కన్నా కూడా హీనంగా మనం మాట్లాడటం అనేది నిజంగా కూడా దురదృష్టం. కేవలం ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం కోసం రాజధాని అనేది కాకుండా ఆంధ్రప్రదేశ్ని ఒక కన్ఫ్యూజన్లో పెట్టి ప్రజల మధ్య విషాన్ని చెమ్మటం, కులాల మధ్య కానీ మతాల మధ్యన కానీ ప్రాంతాల మధ్య కానీ జరుగుతుంది. వీటిని డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కుల మత ప్రాంతాల భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు రాష్ట్రాన్ని కాపాడుకున్నప్పుడు మనం అభివృద్ధి చేసుకునే దానిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అయితే అయినప్పుడు మన చైతన్యం అవ్వాలి, రాజకీయంగా కూడా చైతన్యం అవ్వాలి. లేకపోతే ఏదో ఒక నాయకుడు వచ్చి కుంపటి రాజేశాడు ఇదే నిజం అనుకుని భ్రమలో ప్రజలు ఇప్పుడు ఈ రోజుల్లో లేరు, ఉండకుండా ఉండి కొంచెం విచక్షణ. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఏది జరిగినా కూడా మీరు ఏ తప్పు చేసినా నేనున్నాను మీకు అండగా, మిమ్మల్ని పోలీసు ఏం చేయలేరు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏం చేయలేరు అని ఒక బ్లాక్ మెయిలింగ్ గా చెప్తున్నారు. యువత కూడా ఏమవుతుందంటే దానికి అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే యువత ఇవాళ జాబ్ చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి, లేదా 2 లక్షలు వస్తాయి. మనం ఏమీ చేయకుండా ఏదో నేరం చేస్తానో, ఘోరం చేస్తానో, లేదా పలానా బిల్డింగ్ పడగొడతానో, లేదా పలానా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తానో ఒక ఇండస్ట్రీస్ని మనకు 10 కోట్లు వస్తాయి ఒక 4 రోజుల్లో, 4 రోజులు అంటే డెఫినెట్గా యూత్ చిన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని మనం సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది, తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఎంత తల్లిదండ్రుల మీద ఉన్నా బయట చూసేటువంటి వాతావరణం మనం చూస్తుంటే, ఇక నాయకులు అనేవాడు ఏది చేసినా మనల్ని అరెస్ట్ చేయరు, మనకి ఏ విధమైన శిక్ష ఉండదు అనేటువంటిది పరిస్థితి ఎప్పుడైతే యూత్ కానీ వాళ్ళు దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే చాలా ప్రమాదమైన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ ని ఎవరూ కాపాడినటువంటి పరిస్థితికి వెళ్తుంది. అందువల్ల కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఉక్కుపాదంతో ఎవరైతే ఈ అసాంఘిక శక్తులు ఉన్నారో వీళ్ళని అణచివేయాల్సిందే. దాంట్లో కులం కానీ మతం కానీ వాడు ఎమ్మెల్యేనా, ఎంపీనా, మంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఇంకొకటి కాదు, ఎవరున్నా సరే అందరికీ న్యాయం ఒకే విధంగా ఉండాలి, సమానంగా ఉండాలి. అప్పుడే మనం ముందుకెళ్ళగలము. కూటమి ప్రభుత్వం ఆ విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా నేను డిమాండ్ చేయాలి. రైట్. థ్యాంక్ యూ సార్.